ఈరోజు ముఖ్యంగా ఒక మాట చెప్పాలని నాకు అనిపించింది. అంటే 26 సంవత్సరాలుగా చూస్తున్నాను నేను పేరెంట్స్ అందరినీ. ఈ చిన్న లాజిక్ నేను ఎప్పుడూ మీతో షేర్ చేసుకోలేదు, కానీ ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే, మీరే నా బలం, మీరే నా బలగం. అది నేను ఎప్పటి నుంచి తెలుసున్నప్పటికీ ఇవాళ దృఢంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు వెనకాల లేకపోతే మేము లేవు, మీరుంటేనే మేము ఉంటాం. మీ మీ సహాయం, మీ సహకారం ఎంత పొందుతున్నప్పుడు మీ పిల్లల్ని మా పిల్లలుగా చూసుకోకపోతే అది అన్యాయం అవుతుంది. కాబట్టి ఏ రోజు కూడా మీ పిల్లలు వేరు మా పిల్లలు వేరు అన్న దృష్టితో నేను చూడలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు సార్ చెప్పారు, ఈ పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి ఇద్దరిని చూశాను. వాళ్ళని ఇలాగే అల్లరి చేస్తే ఒకటి పడేసినప్పుడు పడేసాం, దెబ్బలాడినప్పుడు దెబ్బలాడాం, ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మెచ్చుకున్నాం. ఇవన్నీ ఆ పిల్లలకి జరిగాయి. వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు కాదు, చాలా ఒక్క గదిలో అడ్జస్ట్ అయ్యి కట్టలేక ఫీజులు కట్టిన వాళ్ళే. ప్రతి పిల్లాడు, నా ఉద్దేశంలో ఏంటంటే, ప్రతి పిల్లాడికి ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయి. ప్రతి పిల్లాడు మంచి పిల్లాడే. పరిస్థితులు, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మాత్రమే వాళ్ళకి వేరే వేరే ఉంటుంది తప్ప ప్రతి పిల్లల్లో ఒకేలాంటి తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, వాళ్ళకి సెల్ ఫోన్స్ లేవు. వాళ్ళకి కొన్నే తెలుసు. ఇంట్లో అమ్మా నాన్న తెలుసు, స్కూల్లో సార్లు మేడం తెలుసు, ఇంతే తెలుసు. ఇంకా ప్రపంచం ఏం తెలియదు. ప్రపంచం తెలుసుకోవాల్సిన టైం వస్తుంది. తెలియకుండా ఉండాలని నేను చెప్పటం లేదు. ప్రపంచం తెలుసుకోవాల్సిన టైం వస్తుంది, ఆ టైంలో తెలుసుకోవాలి. ప్రతిదానికి ఒక టైం అన్నది ఉంది. ప్రపంచాన్ని ఎప్పుడు తెలుసుకోవాలో పిల్లలు ఆ రోజు తెలుసుకోవాలి. కానీ ఎల్కేజీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళది వేరే రకంగా, వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి వేరే రకంగా తీసుకుంటారు. సో ఇప్పుడున్న తరంలో ఈ సెల్ ఫోన్స్ అన్నది చాలా 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 డ్యామేజ్ చేస్తున్నాయి. నా కళ్ళతో నేను చూశాను. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకి ఇది చాలా ఆటంకం అవుతుంది. ఎప్పుడు కూడా అక్కర్లేదు. ఈ కరోనా ముందు చూస్తే అప్పటిదాకా ఉన్న బ్యాచ్ల్లో, ఈ కరోనా తర్వాత ఉన్న బ్యాచ్లో ఏ లాట్ ఆఫ్ చేంజ్. ఆ చేంజ్ మనం నిజానికి ఇంత చేంజ్ ఉందా అని అనిపిస్తుంది. ఒక టీచర్ మీ రెస్పెక్ట్ కానీ, పేరెంట్స్ మాట వినడం కానీ, ఇవన్నీ కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. ఇందులో తేడా ఏం లేదు. ఎందుకు జరుగుతోంది? ఈ సెల్ ఫోన్లు చూడడం అన్నది ఒక మహమ్మారి అంటారు చూసారు, మన పెద్ద పెద్ద రోగాల్ని మహమ్మారి అంటారు, అలా తయారైంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, నేను ఇలా అంటున్నానని మీరు నా మీ కోపం పెట్టుకోవద్దు. వాళ్ళ అమ్మగారు ఇస్తారని ఫోన్ అని నాన్నలు చెప్పి, వాళ్ళ అమ్మమ్మ గారు ఫోన్లు తీసుకుంటారని అమ్మలు చెప్పి, ఎవళ్ళు ఫోన్లు ఇవ్వద్దు. అమ్మల ప్రేమని పంచండి చాలు, ఫోన్లు పంచకండి. అమ్మలకు ప్రేమ ఉంటుంది, కానీ దాంతో పిల్లాడి కంట్లో నీళ్ళు వస్తాయేమో అనే ఉద్దేశంతో మీరు సెల్ ఫోన్లు ఇస్తే జీవితాంతం కళ్ళ నీళ్ళు వస్తాయి. అది లేకుండా పిల్లల్ని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో మీరు పిల్లడి జ్వరం వస్తే తీసుకెళ్ళి సూదితో పొడిపించేస్తున్నారు. అక్కడ మీరేం వెరవటం లేదు. అయ్యో సూది గుచ్చుకుంటుంది మా అబ్బాయికి అని. ఎందుకంటే మీకు తెలుసు అది వెయ్యకపోతే పిల్లడికి ఏమవుతుందో. అదే విధంగా ఏడ్చినా గోల పెట్టినా సరే మీరు సెల్ ఇవ్వకండి. ఇవ్వని రోజున ఆ పిల్లలు ఇలా తయారవ్వకపోతే నన్ను వచ్చి అడగండి, ఏమండి మీరు ఇవ్వద్దు అన్నారు, ఇవ్వట్లేదు, మరి నా పిల్లడు అక్కడ ఉండాలి కదా. మేము ఇది ఎప్పుడు పెడతాం, మీ పిల్లల పెద్ద కూడా పెడతాం నేనుంటే, లేకపోతే సార్ పెడతాడు. అందుకని దాంట్లో సందేహం ఏం లేదు.
పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అన్నది మా ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం అంటే ఈ 30 మందో 40 మందో కాదు, నా దగ్గర నా పిల్లలు పెరిగి పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని పెట్టాలంటే ఒక గోడ 2 గోడలు చాలు, 100 గోడలు కావాలి. ఆ పొజిషన్ లో ఉన్న పిల్లలు ఉన్నారు నాకు, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ పొజిషన్ లో ఉన్నారు నా పిల్లలు. మన ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా ఆ డిపార్ట్మెంట్ లో హై పొజిషన్ లో ఉన్న పిల్లల్లో నా పిల్లలు ఉంటారు. ఇవాళ మీ పిల్లలు వాళ్ళు అదే పొజిషన్ కి వెళ్తారు. ఇక్కడ మరి కొన్ని ఎందుకు పెట్టాను తెలుసా? అన్నం అంతా ముట్టుకోక్కర్లేదు, ఓ మెతుకు ముట్టుకుంటాం, ఓ మెతుకుతో అర్థమవుతుంది దీని ఉడికిందా లేదా అని. అలాగే కొంతమందిని మాత్రం మా దగ్గర అవైలబుల్ గా ఉన్నవి పెట్టాం. నెక్స్ట్ ఇప్పుడు సార్ చెప్పారు మేనేజ్మెంట్ గురించి, అవన్నీ నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కొన్ని విషయాలు పిల్లల గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, అవి చెప్తాను. మీకున్న సమస్యలు కానీ మీరు మీ పిల్లల గురించి ఏం చెప్దాం అనుకున్నా మీ వాళ్ళ కన్సర్న్ టీచర్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలనుకున్నవి ఏమున్నాయో చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు అవి రాసుకుంటారు, నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇది 1 గంటలో ఏదో పెట్టాం వెళ్ళారు వచ్చారన్న పద్ధతి వద్దు. పిల్లలవి ఒక్క పిల్లాడివి గురించి మాట్లాడాలంటే 1 గంట పడుతుంది వాళ్ళ మంచి చెట్లు మాట్లాడడానికి. ఇలా 2 గంటల మీటింగుల్లో 450 మంది పిల్లల్ని మనం మాట్లాడలేము. మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, మీరు ఎప్పుడు మీకు వీలు కుదిరితారండి ఆ రోజు వచ్చి కూర్చుని మాట్లాడండి ఆఫీసులో. తప్పకుండా మీ ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ పిల్లలకి యూనిఫామ్స్ వేసి, ఇది అందరికీ వర్తించదండి, కానీ నా బాధ కూడా నేను చెప్పుకోవాలి కూడా చెప్తున్నాను, ఇది అందరికీ వర్తిస్తుందని కాదు. యూనిఫామ్ వేసి పంపించాల్సిన బాధ్యత తల్లిది తండ్రిది ఇద్దరిది. కొనాల్సిన బాధ్యత ఒకటి, వేయాల్సిన బాధ్యత, ఉతకాల్సిన బాధ్యత, ఇవన్నీ బాధ్యతలే. ఇవన్నీ మీరు మొన్న ఒక అబ్బాయిని అడిగితే నేను మర్చిపోయానండి, యూనిఫామ్ వేసుకోవడం మర్చిపోయాడురా. అలాంటి పరిస్థితికి వస్తే ఎలాగా? అసలు బేసిక్సే లేకపోతే వాళ్ళకి చదివే వస్తుంది రేపు. వాళ్ళు ఆ యూనిఫామ్ వేసుకుని రావాలన్నదే వాళ్ళకి లేకపోతే ఇంకా వాళ్ళకి చదివే వస్తుంది. నెక్స్ట్ డబ్బులు ఇచ్చి అలవాటు చేయకండి పిల్లలకి, డబ్బులు ఇవ్వద్దు. మీ ఏది కొనాలన్నా మీరు ఖచ్చితంగా కొంటుంటారు, పెడుతుంటారు, ఇస్తుంటారు. తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కావాలని కొనడానికే కదా సంపాదించేదంతా, కొంటుంటారు. మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ స్నాక్స్ అంటున్నారు, కానీ ఆ డేట్ ఎక్స్పైర్ అయినవి అవి కొనుక్కుని తినేస్తున్నారు పిల్లలు. అది ఒక్కొక్కసారి మేము చూసినప్పుడు దెబ్బలాడతాం. కానీ డబ్బులు మీరు ఇస్తుంటే మా దాకా ఎందుకు వస్తాడు? వాడు ఎక్కడో తినేసి వస్తాడు. బయట ఆ బండ్ల దగ్గర ఇక్కడ అక్కడ తింటున్నారు, రోగాలు వస్తాయి. అది కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళ హెల్త్ బాగుంటే రెగ్యులర్ గా వస్తారు, రెగ్యులర్ గా వస్తే చదువు వస్తుంది. కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా మాకు ఇంపార్టెంటే. మీరు డబ్బులు అలవాటు చేయకండి. మేము ఇవ్వమండి, వాళ్ళ తాతగారు వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాం. తాతగారికి చెప్పండి 1 ఎకరం పొలం ఇమ్మనండి, కావాలంటే. డబ్బులు ఎందుకు? పొలాలు ఉంటాయిగా, పొలాలు ఇమ్మనండి, డబ్బులు ఇవ్వద్దనండి. నెక్స్ట్ స్టడీ అవర్స్ లో మీరు చాలా మంది మా పిల్లలు కావాలని వద్దని లెటర్స్ రాసి పంపించడం జరిగింది. కొంతమంది కావాలన్నారు, కొంతమంది వద్దన్నారు. ఈ వద్దన్న దాంట్లో అమ్మల సంతకాలు ఎక్కువ ఉన్నాయి. మరి నాన్నలు కూడా ఒకసారి చెప్పండి, వీళ్ళని పంపించడం లేదు, వీళ్ళు వద్దన్నారని. ఎందుకంటే సంతకం మరి అమ్మ నిజంగా అమ్మ పెడుతోందో తెలియదు, వాడి పెట్టుకొస్తున్నాడో తెలియదు. మీరు ఒకసారి ఫోన్ చేసి ఏమండి స్టడీ అవర్కి ఈ కారణంగా నేను పంపించడం లేదు ఓ మాట చెప్పండి. నెక్స్ట్ మార్క్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి మార్క్స్ రావడం అన్నది చెయ్యాలనుకుంటే 100కి 100 వేయచ్చు, వచ్చేలా రాయించవచ్చు. కానీ వాడికి నిజంగా నాలెడ్జ్తో వచ్చే మార్కులు కావాలి అనుకుంటే కొంచెం తగ్గినా మీరు భయపడద్దు. ఎందుకంటే వాడు చదివి రాయాలి అంతే తప్ప వాడికి మార్కులు వేయడం కోసం మేము పరీక్ష పెట్టకూడదు.
సో మార్కులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికన్నా, ఎందుకంటే చాలా స్కూల్స్ నేను చెప్పకూడదు, బట్ చెప్పక తప్పటం లేదు కాబట్టి చెప్తున్నాను. మార్కులు వచ్చే విధానంగా పరీక్షలు రాయిస్తారు, అది తప్పు. ఎప్పటికీ ఆ పిల్లాడు ఎదుగుదల ఉండదు. ఇవాళే వస్తాయి 600 మార్కులు వచ్చేస్తాయి, మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చాక 600 వస్తున్నాయి, అక్కడ రావడం లేదు. అసలు మార్కులు అయితే రావాలి కదా, అసలు మార్కులు అయితే ఇక్కడ ఎన్ని మార్కులు వస్తే అక్కడ కూడా అన్ని మార్కులు రావాలి. సో మార్కుల గురించి మీరు వర్రీ అవ్వద్దు, చదవకపోతే బాధపడండి అంతే తప్ప మార్కులు కదా. నెక్స్ట్, ఫ్రెండ్స్ అండ్ పార్టీస్. పిల్లలు ఫ్రెండ్స్ ఉండడం అన్నా సహజమే, ఫ్రెండ్స్తో కలివిడిగా ఉండాలనుకోవడం తప్పలేదు, కానీ ఫ్రెండ్సే జేయం కాదు. అంటే తల్లిదండ్రుల కన్నా కూడా ఫ్రెండ్స్కి అంత ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు. పార్టీలు మీరు తీసుకెళ్ళండి, పిల్లలు ఎక్కడికన్నా పార్టీలు, పుట్టినరోజు పార్టీలకు వెళ్ళాలంటే మీరే తీసుకెళ్ళండి అంతే తప్ప వాళ్ళని పంపించద్దు. ముఖ్యంగా హై స్కూల్ పిల్లల్ని పంపించేసి వాళ్ళంతా ఏదో ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు రకరకాల పద్ధతులు మొదలెడుతున్నారు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళడం, తీసుకురావడం, కొద్దిగా మీ టైంని మీ పిల్లల మీద పెట్టినట్టయితే జీవితాంతం వాళ్ళు సంతోషం, మీరు సంతోషం, మాకు సంతోషం. ఇక్కడ ఎవరైనా కనుక స్పోర్ట్స్కి వాటికి బయటికి పంపిస్తే కనుక అది మీ డ్యూటీ. వాళ్ళని తీసుకుని వెళ్ళడం, తీసుకురావడం, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవడం అన్నీ కూడా మీ డ్యూటీయే. స్కూల్లో జరిగిన వాటికి మాత్రమే, ఇక్కడ స్పోర్ట్స్కి మాత్రమే మాది. బయట ఎక్కడన్నా మీరు కాంపిటీషన్ పంపిస్తే ఖచ్చితంగా మీరే తీసుకెళ్ళాలి. మీకు ప్రతి ఇన్ఫర్మేషను వాట్సాప్లో పెడుతున్నాం, డైరీలో రాస్తుంటాం. వాట్సాప్ ఒకసారి చూడండి. ఆఖరికి మీటింగ్ ఉందా అండి అని అడుగుతున్నారు కొంతమంది. ఇలాంటి మాట వచ్చినప్పుడు కొంత డిప్రెషన్ వస్తుంది మాకు. ఏంటి ఇన్నిసార్లు చెప్పినా మీటింగ్ ఉందా అని అడుగుతున్నారు, ఏంటి మీటింగ్ ఉందా అండి, ఇవాళ ఉందా? మా అబ్బాయి చెప్పలేదు. మీ అబ్బాయి చెప్పక్కర్లేదు, వాడు చెప్పడు, ఎందుకంటే ఇక్కడ ఏం కంప్లైంట్ ఇస్తారు అని. మీరు ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ ఇవ్వండి. ఇవాళ ఏం లేదు, సజావుగానే ఉంది, మొదటే ఉన్నాం కాబట్టి, ఇంకా మొదట్లోనే ఉన్నాం కాబట్టి ఏ రోజైనా సరే మీకు ఆఫీసులో అవైలబుల్గా ఉంటాం. మీ పిల్లల గురించి ఏది మాట్లాడాలన్నా వితౌట్ హెజిటేషన్ కమ్ అండ్ ఆస్క్ మీ ఆర్ మై సన్. అవునా? లేదు, ఓకే. సో ఇప్పటిదాకా చెప్పిందంతా ఈవిడన్నీ మమ్మల్ని చేయమంటున్నాను అనుకోవద్దు. ఏ విషయమైనా సరే మన ఇద్దరం చేసినప్పుడే దాంట్లో సక్సెస్ వస్తుంది. ఓ పిల్లాడి విషయమైనా సరే, వాళ్ళ చదువు విషయమైనా సరే, ఇంట్లో ఉన్నంతసేపు రాత్రి మీరు పట్టించుకోవాలి. ఓ పిల్లాడి జ్వరం వచ్చిందంటే పొద్దున్న మేము పట్టించుకోవాలి. మేము వదిలేయడానికి లేదు, మీరు వదిలేయడానికి లేదు. సో ఒక 50% మా బాధ్యత ఉంటే ఓ 50% మీ బాధ్యత ఉంటుంది. మా బాధ్యతని మేము చేస్తాం, మీ బాధ్యతను కూడా మీరు నిర్వర్తిస్తున్నారు. కానీ డబ్బులు ఒకటి కట్టడం మాత్రమే కాదు, అన్నీ చేయాలి. ఇందులో నేను చెప్పిన వాటిలో ప్రతి పని కూడా మీరు ఖచ్చితంగా చేయగలిగినప్పుడు, చెప్పాను కదా, ఆ రేంజ్లో ఉంటారు మీ పిల్లలు. దానికి మాది పూచి. ఏ రోజైనా సరే చదువులో ఏమాత్రం ఇక్కడి నుంచి కరెక్ట్ ఎడ్యుకేషన్ రాలేదు అని అనుకున్నప్పుడు మమ్మల్ని నిలదీయండి. ఇక్కడి నుంచి కరెక్ట్ ఎడ్యుకేషన్ రావట్లేదండి, అది మీ హక్కు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఆ అవకాశం మీకు ఇవ్వం. ఇన్ కేస్ మీకు ఎప్పుడన్నా అనిపించినా దానికి మేము సమాధానం చెప్తాం. ఓకే.
మంత్లీకి క్లియర్ చేసుకోవాలి. అది కూడా ఒకసారి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 591 అండి. ఈ సంవత్సరం 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన అమ్మాయికి మొన్న ఇక్కడ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ ఏ ఇయర్ అయితే వాళ్ళు చదువుతున్నారో ఆ ఇయర్ వాళ్ళ పేరెంట్ కట్టిన మొత్తం అమౌంట్ ని రిఫండ్ ఇస్తాం. ఎప్పుడు మేము అనుకున్న టార్గెట్ వాళ్ళు రీచ్ అయితే, ఎంతమంది రీచ్ అయితే అంతమందికి ఇస్తాం. మేము 591 లాస్ట్ ఇయర్ 590 వచ్చింది, ఆ అమ్మాయికి ఇచ్చాం. ఈసారి 591, ఓన్లీ 1 మార్క్. అదొక్కటి ఎక్కువ వచ్చినా చాలు, ఎంతమందికి వస్తే అంతమందికి సంతోషంగా వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం. 27,000 అన్నది తక్కువ అమౌంట్ కాదు. మీకు ఒక్క పిల్ల అయి ఉండొచ్చు, రేపు నా పిల్లలు 4గురికి రావచ్చు, అయినా నాకేం మిగలేదు, నాకు సంతోషమే. 4గురికి ఇవ్వడానికి కూడా ఐఎమ్ రెడీ టు గివ్ దేర్ మనీ. సో అది కూడా మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఇది పిల్లల ఎంకరేజ్మెంట్ కోసమే. లాస్ట్ ఇయర్ ఇచ్చాం, ఈ ఇయర్ కూడా ఇచ్చాం. we will give in future also. సో మీ పిల్లల్ని ఈ విషయంలో కూడా మీరు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.